బ్రేకింగ్ న్యూస్ హైడ్రా చర్యలపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి. ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో చెరువులు నాలాల అక్రమాలకు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అర్హులైనటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అంశం పైన కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి యొక్క వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలని కూడా చెప్పారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం ఇచ్చారు. అక్రమాలకు గురి కాకుండా పర్యవేక్షణ చేసేందుకు చెరువుల దగ్గర ఇక నుండి కబ్జా కాకుండా అదేవిధంగా కలుషితం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆక్రమిత చెరువులు నాలతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి అర్హులైన వారందరికీ దాదాపు 12,000 అక్రమాలు జరిగినట్టుగా, అంటే నాగోల్ నుంచి వెళ్ళి నార్సింగ్ వరకు ఒక 12,000 అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా హైడ్రా తేల్చింది. సో వారందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల అభివృద్ధి భాగంగా దాదాపు 16,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాల పునరావాసం కల్పించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసితులుగా అయితే హైడ్రా గుర్తించి వారందరూ కూడా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ 3 జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో బృందాలుగా ఇంటింటికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కూడా అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి దాంట్లో అక్రమ నిర్మాణాలు తొలగించేసి అక్కడ సుందరీకరణ చేసే పనిలో బాగా ఉంటుంది. మానవతా దృక్పథంతో నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించుకున్న పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి వారికి సరి అయినటువంటి వసతులు కల్పించే విధంగా ఔటర్ రింగ్ రోడ్ కు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి మార్చబోతున్నారు. ఇది ఒక మంచి నిర్ణయంగా అయితే నిర్వాసితులు చెప్తున్నారు. హైదరాబాద్ ప్రజలు కూడా చెప్తున్నారు. మూసీ బాధితుల పక్షాన ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 మంది, అంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా భూ నిర్వాసితులైన వాళ్ళు, ఇంట్లో నిర్వాసితులైన వారికి 16,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.